అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఒకప్పుడు ఉన్న విధానానికి కానీ ప్రస్తుత విధానానికి కానీ ఏమైనా మారిందని మీరు అనుకుంటున్నారా? చాలా వరకు అంటే ప్రతి ఒక్క రంగంలో చూస్తే ఆల్మోస్ట్ మేల్స్ కి ఫీమేల్స్ కి ఈక్వల్ రేషియోలో జాబ్స్ వస్తున్నాయి. చాలా మంది జాబ్ చేయడానికి ఈవెన్ వాళ్ళ పార్ట్నర్స్ హస్బెండ్ చాలా వరకు లైక్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 10 years బ్యాక్ కి ఇప్పటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇంత అంటే సినారీ ఎట్లా వచ్చిందంటే ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తేనే ఇప్పుడున్న కమ్యూనిటీకి మనం టాలరేట్ చేయగలుగుతాము అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలో హస్బెండ్స్కి వచ్చింది. బట్ ఇంకా కొంచెం విలేజెస్లో ఇంకా రావాలి. బట్ స్టిల్ ఇప్పుడు చాలా మంది విలేజెస్ నుంచి ఇక్కడికి వచ్చి హస్బెండ్ సపోర్ట్తో పాటు హస్బెండ్ కూడా చూసుకుంటున్నారు. చాలా 10 years నుంచి అయితే చాలా మార్పు వచ్చింది. అండ్ నా హాస్పిటల్లో కూడా ఒక ఆల్మోస్ట్ 20 స్టాఫ్ ఉంటే 90 members ఫీమేల్స్, ఒక అబ్బాయి రిసెప్షనిస్ట్. అది కూడా మనం అందరితో మాట్లాడలేదు కాబట్టి రిసెప్షనిస్ట్ ఒక్కటి మాత్రమే అబ్బాయి. ప్రతి ఒక్కరు ఈవెన్ ఫార్మసిస్ట్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఓటీ టెక్నీషియన్ కానీ అందరూ ఆల్మోస్ట్ ఫీమేల్స్ ఉంటారు. సో నేను కూడా కొంచెం ఫీమేల్స్కి ఎక్కువ సపోర్ట్ చేద్దామని ఎక్కువ ఫీమేల్ స్టాఫ్ తీసుకుంటాను. ఇప్పుడు మీ మాటలు వింటుంటే అర్థమవుతుంది మహిళలు ఒక అడుగు ముందుకు వేశారని. మీరు చిన్నప్పటి నుంచే డాక్టర్ అవుదాం అని అనుకున్నారా, లేదంటే మధ్యలో వచ్చింది ఏదంటే స్టడీ పరంగా వెళ్ళి అయ్యారా, లేదంటే? యాక్చువల్లీ ఏంటంటే మా డాడీ వాళ్ళ బ్రదర్ తను పీడియాట్రిషియన్. తను చాలా ఫేమస్ పీడియాట్రిషియన్ అనమాట. తను ఆల్మోస్ట్ 3 o'clock నుంచి తన ఓపీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఏంటంటే అక్కడ ఎంత ఉంటుందా డాక్టర్ అంటే వచ్చిన వాళ్ళు డాక్టర్ని ప్లీజ్ చేయడం కానీ, డాక్టర్ ఒక లైక్ దేవుడు లాగా చూడడం ఒక చిన్న ఇంపాక్ట్ పడింది మాకు. 2nd class 3rd class నుంచి. ఇంకా 4th class నుంచి మా బాబాయ్ డాడీ వాళ్ళ బ్రదర్ని చూస్తే ఆల్మోస్ట్ డాక్టర్ అవ్వాలి అని. అంటే చిన్నప్పుడు స్కూల్లో టీచర్ వాళ్ళు పెద్దగా ఏమవుతారు అంటే అప్పుడే చెప్పేశారా డాక్టర్ అని? డాక్టర్ అని కాదు, గైనకాలజిస్ట్ అవ్వాలని చెప్పేది, డాక్టర్ అని కాదు. ఎందుకంటే తెలిసేది కదా అప్పుడు ప్రొఫెషన్ ఏది అని. బాబాయ్ పీడియాట్రిషియన్ కాబట్టి అది కూడా మాకు MS DGO ఇవి కూడా ఉంటాయి అనమాట. నేనేంటంటే DGO అనేది ఇప్పుడు కూడా అదే వచ్చింది. సో ఐమ్ వెరీ హ్యాపీ.